అందరికన్నా ముందు పర్ణశాలకు వెళ్ళడం పోలీసులకు ఎలా సాధ్యం, మీడియాకి ఎలా సాధ్యం? ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరుగుతోందిరా. డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముందు ఓబులెడ్డికి ఫోన్ చేయి, వాళ్ళని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమను. ఎవరిని పారిపోకుండా చూడండి. ఎవడైనా దగ్గరికి వస్తే వీళ్ళని కాల్చి పడేస్తా. సార్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్, నేను లొంగిపోతాను సార్. సార్ అమ్మాయి ఉమా, మొత్తం చెప్పేస్తాను. అసలు ఏం జరిగిందంటే ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో, ఎవరు మాట్లాడడానికి పారే. మొత్తం ధనుష్ చెప్పినట్టే చేశాం. ఆ 21 మందిని చంపింది కూడా ధనుషే. ఈ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తాం. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. భయపడద్దు, ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి నేనే మగబిడ్నే. వదలను, ఇంకో వదలను. అంకుల్, ఇప్పుడు కూడా సిస్టము పవర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాయా? తగలబెట్టేస్తుంది. అద్భుతమైన రాష్ట్రం రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ధనుష్ పర్ణశాలపై చేసిన దాడి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తండ్రి అండతో హత్యలు చేయొచ్చా అని నిలదీస్తున్న విద్యార్థి సంఘాలు, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్. వైరం ధనుష్ని, వైరం ధనుష్ని. సీఎం రాజీనామా, సీఎం రాజీనామా, సీఎం రాజీనామా. సార్, పార్టీ చీఫ్ నుంచి ఫోన్. పార్టీ చీఫా? హలో సార్. मेरे बात सुनो సార్, అది ఆల్రెడీ పార్టీ పరువు పోయింది. చేతనైతే ఆపు, లేదంటే దిగిపో. అక్క సార్, అసలు ఇదంతా కరెక్టేనంటారా? సిఎస్ గారు, ఇప్పటి వరకు నా లైఫ్ లో కుక్కలా పనిచేశాను. అలా చేయించారు. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతిపక్షాలు ఎవరు ఏమి చేయలేని పని మీ కొడుకు చేశాడు. వాళ్ళేం చేసినా నోరు విప్పరలే అనుకునే జనంలో కదలిక తీసుకొచ్చాడు. రాష్ట్రం ఉలిక్కి పడేలా చేశాడు. మీ కొడుకే ఇలాంటి వాళ్ళకి సరైనోడు సార్. ఈరోజు నా రిటైర్మెంట్ డే, లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ మై జాబ్. మీ కొడుకు వాడిని అరెస్ట్ చేసే అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చాడు సార్. ఎస్, మీరేం భయపడద్దు, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. నన్ను అరెస్ట్ చేయడానికేనా? ఎస్.